హలో హలో నమస్కారం అండి. ఇందిరమ్మ ఇల్లుకి స్వాగతం. చెప్పండి మొబైల్ నెంబర్. అది ఇల్లు మాకు ప్రాసెస్ వచ్చింది మేడం, మాకు రాలేదు. సో దాంట్లోనేమో పెండింగ్ చూపిస్తుంది, అందుకే చేసాం మేడం. మొబైల్ నెంబర్ అంబటి అనంతలక్ష్మి. అవును మేడం. లిస్ట్ 3లో ఉన్నారండి. ఉన్నదా మేడం? రాదండి. వస్తుందా మేడం? లేదండి, రాదు. ఎందుకు మేడం? ఎందుకంటే మీ దగ్గర స్థలం ఉందని చూపిస్తుంది. లేదు మేడం, స్థలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు మేడం. మాకు ఎక్కడ ఉందని మీకంటే చూపిస్తుంది? మీకనే కాదు మేడం, ఆ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ అత్త వాళ్ళ ఇంట్లో కానీ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరో ఒకళ్ళకు ఉంది. సో అందుకే మీకు రాదండి. ఎవరికి లేదు మేడం. అంబటి, మాలాద్రి, అనంతలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీలో ఇక్కడ మన హైదరాబాద్లో, మా తెలంగాణలో మాకు ఎక్కడ ఏది లేదు మేడం. హలో మేడం, చెప్పండి మేడం. మలయాద్రి ఎవరండి? మాలాద్రి మా హస్బెండే మేడం. మరి ఆయన పేరు మీదే ఉందండి. ఏముంది మేడం మా హస్బెండ్ పేరు మీద? స్థలం ఉంది. ఎక్కడ మేడం? హలో హలో మేడం, మీకు 3 స్థలాలు ఉన్నాయి. 25 యాడ్స్, 100 యాడ్స్. ఎక్కడ మేడం? 200 యాడ్స్. నవ్వొస్తుంది మేడం, చూపిస్తే తీసుకొని అమ్ముకొని బాగుపడుతాం, అప్పుల్లో ఉన్నాము. మేడం ఉప్పల్లో ఉందండి. హలో హలో సార్, మేడం, ఉప్పల్లో ఉంది సార్. ఎవరి పేరు మీద మేడం? మలయాద్రి. మాల్యాద్రి పేరు మీద. మీ అప్లికేషన్ ఐడి మీదే సెట్ చేశాం సార్. అంబటి మాల్యాద్రి పేరు మీద ఏమున్నది మేడం? స్థలం ఉంది సార్. 3 ఉన్నాయి ప్లాట్లు. అవి ఉప్పల్లో ఉన్నాయి సార్. సో మీకు రాదండి. మేడం, మీరు ఇప్పుడు మామూలుగా మీ సర్వే చేసి అట్లా చూపిస్తుందా, లేకపోతే మీరు అట్లా సర్వే చేస్తారా, లేకపోతే మీకు ఎవరన్నా అట్లా చెప్పిస్తారా? కాదండి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఒక్క గజం స్థలం గానీ కనీసం ఒక బాత్రూమ్ గానీ నా పేరు మీద ఉంటే ఏం సర్వే చేస్తారా మీరు? కలవండి, ఓకేనా సార్? ఎవరిని కలవాలి? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలవండి సార్. మా దగ్గర కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే మీకు ఫోన్ చేయమంటారు, కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి అంటుండ్రు. కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తేనేమో మీరేమో నా పేరు మీద ఇప్పుడు అంత జాగా ఉన్నప్పుడు మీకెందుకు ఫోన్ చేస్తాం, మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటాం మేము? సార్ మేమైతే ఏం చేయలేము. లిస్ట్ 3 అంటే రాదండి, ఓకేనా సార్? అదే మేడం, ఇప్పుడు నా పేరు మీద ఏమి లేకుండా మీరు ఎట్లా చూపిస్తారని అడుగుతున్నా నేను. ఎట్లా చూపిస్తారంటే అక్కడ ఉన్నదే చెప్పామండి. ఉప్పల్లో ఉంది, మీ పేరు మీద 3 ప్లాట్స్ ఉన్నాయి. సో రాదండి. ఉప్పల్లో ఏ ఏరియాలో మేడం? ఉప్పల్లో ఏ ఏరియాలో ఉంది? ఏ ఏరియా లేదు, ఉప్పల్లో ఉందని చూపిస్తుంది. 3 ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఎవరన్నా చెప్పిస్తారా మేడం మీ చేత అట్లా ఉన్నాయని చెప్పండి అని? సార్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో సెట్ చేస్తే మీ పేరు మీద ఉందని చూపించింది, అందుకే. అదే మేడం, ఇప్పుడు నా పేరు మీద ఏమి లేకుండా మీరు 3 ఫ్లాట్లు ఉన్నాయని ఎట్లా చెప్తారు మీరు? అదే మేడం, మీకు అట్లా ఎట్లా చూపిస్తుంది మేడం లేకుండా? నాకు అర్థం కావట్లేదు. సార్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ లేదా మండల ఆఫీస్ లో కలవండి సార్. అక్కడ అడిగితేనే మీకు ఫోన్ చేయమని చెప్తారు మేడం. అంతలా ఆల్రెడీ తిరుగుతానే ఉన్నాం, ఇప్పుడు పెట్టిన కాడి నుంచి తిరుగుతానే ఉన్నాం. ఎంఆర్ఓఎఫ్స్ కి పోయినాం, మున్సిపల్ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఎక్కడ పోయినా మీకు ఫోన్ చేయమని అక్కడ చెప్తున్నారు వాళ్ళు. మీకు ఫోన్ చేస్తేనేమో నా పేరు మీద 3-4 ఫ్లాట్లు చూపిస్తారు. పోయిన ఒకటి వచ్చి మీరు చూపిస్తే మేము అక్కడ గుడి చేసుకుంటామంటే మీరు అది కూడా చేస్తలేరు. మేమెందుకు చూపిస్తాం సార్? మరి మీరు ఎట్లా చెప్తారు 3 ఫ్లాట్లు ఉన్నాయని నా పేరు మీద? చెప్తాము, ఇన్ఫర్మేషన్ చెప్తాము. అదే మేడం, ఇప్పుడు ఆడ ఎట్లుంటది మేడం? ఆడుంటే కనీసం నా దగ్గర ఉండాలి, నాకు ఇవ్వాలి కదా. ఆడుంటే నాకు ఇవ్వాలి కదా మీరు. వాళ్ళు వెరిఫై చేసి పెట్టారండి. ఎవరు మేడం వెరిఫై చేసిన వాళ్ళు? ఎవరు? పోనీ వాళ్ళ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతా. వెరిఫై చేసిన వాళ్ళు కూడా నెంబర్లు అలాంటివి ఏమి ఉండవు సార్. ఎట్లా చేస్తారు మరి? అట్లా వెరిఫై ఎట్లా